By the way, this is Srikanth Challa, writer and director of the movie. Thank you. Good day. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మేము 15 లక్షల చెక్ అందించాము. మమ్మల్ని మా స్కూల్ని ఎంతగానో అభినందించారు. మా బ్రేవ్ యాక్ట్కి ఒక మూమెంటో ఇచ్చారు. ఏంటి పెద్ద అడ్వెంచర్ చేసి బాక్స్ సేవ్ చేశారంట? నాకు కొంచెం డీటెయిల్గా చెప్తారా? నేను చెప్తాను సార్. చెప్పు. ఇలా నవ్వి చాలా రోజులైందబ్బా. మా ప్రిన్సిపల్ ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ మా స్కూల్ ఫీజ్ వేవ్ ఆఫ్ చేశారు. మేడం, మన కంపెనీ లోగో డిజైన్ చేసా, ఎలా ఉంది? వెరీ గుడ్, చాలా బాగుంది సునంద. గ్రేట్ జాబ్ సునంద. థ్యాంక్ యూ. తమాషా కనుకున్నా, వీళ్ళు నిజంగానే చేస్తున్నారు. ఇంతకీ నా రోల్ ఏంటి? ఈ ఐడియా వచ్చింది ఫస్ట్ నాకు. సో ఐఎమ్ ది CEO అండ్ రాఘవ్ ఇస్ ద మిషన్ హెడ్. మరి నేను? నువ్వు ఇంటర్న్. ఇది అన్యాయం. అండ్ మీరు మా చీఫ్ అడ్వైజర్ మేడం. మీ అంత ఎనర్జీ నాకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పాపం మరీ ఇంటర్ని చేయకు సునీల్ని. థ్యాంక్ యూ మేడం. ఈ స్కూల్లో నా పేరు అందరూ మర్చిపోయారు అనుకున్నా. ఆన్ ఎ సీరియస్ నోట్, మీ ముగ్గురు చాలా టాలెంటెడ్. నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. గో డూ ఇట్ అండ్ కొత్తగా చేయండి. అండ్ మీరు చేసే పని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. సారీ సార్, మీరు చెప్పినట్టే మొత్తం ప్లాన్ చేశాను. బట్ లాస్ట్ మినిట్లో ఆ రాఘుగాడు అంతా చెడగొట్టాడు. డోంట్ వరీ, ఇంతకంటే పెద్దది ప్లాన్ చేద్దాం. ఏప్రిల్లో అందరూ స్కూల్ ఫీజు కడతారు కదా, ఈసారి మన టార్గెట్ అది. బట్ అంతకంటే ముందు అసలు ఈ రాఘవ్ సునంద తపస్సంగతి చూడాలి. షెర్లాక్ హోమ్స్ ఎప్పుడైనా ఇలాంటి చాక్లెట్ పౌడర్ లాంటి కేసెస్ తీసుకున్నాడా? లేదు. ఏమైనా ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉంటే చెప్పండి. ఓకే ఓకే. మేడం చెప్పినట్టు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సునందాకి భరించడం కష్టమే. మన బాస్ భయ్యా వినిందంటే పోతావు. ఏం మాట్లాడుకుంటున్నారు? నేను మన కంపెనీ గురించి ప్రమోషన్ స్టార్ట్ చేశాను. ఎవరికి తెలుసు, స్కూల్లోనే కాదు చుట్టుపక్కల విలేజెస్లో కూడా స్ప్రెడ్ చేద్దాం. సూపర్. ఇప్పుడు మనం ఈ లోగోలో చిన్న నెల టపాస్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే నేను ఈ కంపెనీలో ఉన్నానని అందరికి తెలియాలి కదా. అయితే యాడ్ స్పైడర్ వెబ్, స్పైడీ రాఘవ్, మీ ఫ్రెండ్లీ నేబర్హుడ్ డిటెక్టివ్. మరి నాకేం నిక్ నేమ్స్ లేవాలా? నీకు చాలా ఉన్నాయి, నీకు ఎదురుగా నిలబడి చెప్తాంలే అంతే. సరే, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. అసలు ఆ రోజు దొంగతనానికి వచ్చిన వాడు ఎవరో ఆలోచించావా? ఎలాగో కాపాడాం కదా, ఇంకెందుకు ఆలోచించడం. మన స్కూల్ వాళ్ళే దీన్ని ప్లాన్ చేశారు. ఒకవేళ ఇలాంటిది ఇంకోటి ప్లాన్ చేస్తే అప్పుడేం చేద్దాం? కరెక్టే, వర్కర్స్ చేసుంటారంటావా? వర్కర్స్, టీచర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు. టీచర్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం ఫస్ట్ టీచర్స్నే చెక్ చేద్దాం. ఆ దయ్యంగా యాడ్ చేసిన వాడు ఎవరై ఉంటాడు? నో ఐడియా. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆ రోజు దొంగ కాలర్లు అయినప్పుడు ఒక టాటూ చూశాను. ఇది సూపర్ క్లూ. ఏ టాటూ చూసావు? ఒక నైఫ్ టాటూ. లెట్స్ బిగిన్. వన్ ఎలాగైనా పట్టుకుందాం. డౌట్ ఉన్న 10 మందికి చెక్ చేశాం, ఎవరికి ఆ టాటూ లేదు. మనకి టైం దొరుకుతున్నప్పుడల్లా ట్రై చేస్తూనే ఉండాలి. ఫ్యూచర్లో ఎటువంటి ట్రబుల్ రాకుండా ఉండాలంటే వాడెవ్వడో మనకు తెలియాలి. అగ్రీడ్, అదే పనిలో ఉందాం. అలా ఈ కేసు ఎట్టూ తేలకుండా ఉన్న టైంలో మాకు ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది. ఈ పాంప్లెట్స్ అందరికీ పంచండి, మన గురించి అందరికీ తెలియాలి. మనం నెల్లూరు ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ కంటే ఫేమస్ అవ్వాలి. ఆ పండ్రా మీ గోలా. ఇప్పుడు వరకు ఎవరైనా నిజమైన ట్రబుల్తో వచ్చారా? మనం ఆ టాటూ గాని పట్టుకోవాలి ఫస్ట్. అదొక్కటి పట్టుకుని కూర్చుంటే కష్టం. వి షుడ్ గ్రో.
నాకు ట్రబుల్ ఉంది, మీరు సాల్వ్ చేస్తారేమో మీ దగ్గరకు వచ్చాను. మేం టఫ్ కేసెస్ మాత్రమే టేకప్ చేస్తాం. మేము వర్క్ చేయాలంటే మాకు పే కావాలి. ఓకే ఐ విల్. నన్ను ఎలాగో ఆ బ్లాక్ మెయిలర్ యూస్ చేసుకుంటున్నాడు. మీరు అతన్ని కనిపెడితే అతనికి ఇచ్చే డబ్బులు ఏదో మీకే ఇస్తాను. అయితే సరే, ఐఎమ్ ఆల్ ఇయర్స్. దా వచ్చి మొదటి నుంచి చెప్పంతా. 3 వారాల కింద నేను స్కూల్ గోడ దూకి సినిమాకు పోయినా, అలాగే తిరిగి వచ్చిన. అప్పటి నుంచే ఇది స్టార్ట్ అయింది. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకి నా బ్యాగ్లో నా పేరు మీద ఒక ఎన్వలప్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో నేను గోడ దూకి సినిమాకి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి. ఆ లెటర్లో 500 రూపీస్ గార్డెన్లో ఉండే రాయి కింద పెట్టాలని రాసింది. ఇంట్రెస్టింగ్. అవుట్ రైట్ బ్లాక్మెయిల్. ఇలాంటి కేసు కోసమే ఎన్ని రోజులు చూస్తున్నా. సరే, తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత వాడు చెప్పినట్టే గార్డెన్లో రాయి కింద 500 రూపీస్ పెట్టాను. కొద్దిసేపు అయ్యాక అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మనీ లేదు. నీ దగ్గర 500 ఉన్నాయా? లేవు. నేను జరిగిందంతా రాకేష్కి చెప్పా. వాడే నా బెస్ట్ ఫ్రెండ్. వాడే మనీ అరేంజ్ చేసి ఇచ్చాడు. సో అది చూపించి వాడు నేను ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఈసారి 500 కాదు, ఏకంగా 1000 రూపీస్ అడిగాడు. డామ్ మ్యాన్, నేను ఎవరో బాగా టార్గెట్ చేశారు. కంటిన్యూ. 3 రోజుల కింద నేను వాష్రూమ్లో కొన్ని కళాఖండాలు గీశాను. మళ్ళీ నాకు బ్లాక్మెయిలర్ నుంచి లెటర్ వచ్చింది. ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా అతనికి 1500 రూపీస్ కావాలంట. అలాగే బాత్రూంలో ఉండే గ్రాఫిటీని క్లీన్ చేయమని చెప్పాడు. ఓ, టాయిలెట్లో ఉన్న గ్రాఫిటీ క్లీన్ చేయమన్నాడా? ఇట్ విల్ డూ యూ గుడ్. అయినా ఈ చెత్త పనులు ఆపేయచ్చు కదా. మీరు అనవసరంగా సజెషన్స్ ఇవ్వకండి. మీరు అతన్ని పట్టుకోగలరో లేదో చెప్పండి అంతే. సరే, ఐ మీన్ డెఫినెట్గా వాడిని పట్టుకుందాం. ఏదా లెటర్ చూడండి. దిస్ ఇస్ క్లెవర్. వాడి లెటర్ని ప్రింట్ చేశాడు, చేత్తో రాయలే. సో మనం ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా చెక్ చేయలేం. ఈ లెటర్లో 255కి 9th సెక్షన్ ముందు ఆ మనీని పెట్టమన్నాడు. మనం 230కి కలుద్దాం. ఓకే. మన జూనియర్ డిటెక్టివ్స్ ఫస్ట్ కేస్ ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. ఎస్, చేద్దాం. అరే, నువ్వు ఆ టాటూ గాడి పైన వర్క్ చేయి. అరే, అది చాలా ట్రై చేశారా, అవ్వట్లేదు. కీప్ ట్రయింగ్. Today we will do process of neutralization. Raghav, get chemicals from the lab. ఓకే మ్యామ్. తప్పకుండా సార్. ఈసారి మీరు చెప్పింది యాజ్ టీజ్ చేస్తాను. ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ ముగ్గురే. వాళ్ళు ఇచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇద్దరితో ఆ ముగ్గురు భయం కలగాలి. ఇద్దరితో ఆ ముగ్గురికి భయం కలగాలి. ఛా, $1500 పెడుతున్నా, చూసుకో. ఓకే. నువ్వు 245కి వెళ్ళి ఆ ఎన్వలప్ని అక్కడ పెట్టి వెళ్ళిపో. నేను సునంద ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు దూరం నుండి దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే. దొంగ ఖచ్చితంగా మనీని తీయడానికి వస్తాడు. అప్పుడు వెంటనే మేము వాడిని పట్టుకుంటాం. ఓకేనా? వాడు దొరికాడా? లేదు, అసలు ద ఎన్వలప్ ఈస్ గాన్. అయినా నువ్వు నన్ను కలిసినట్టు ఎవరికైనా చెప్పావా? రాకేష్కి మాత్రమే చెప్పా. వాడివే కదా డబ్బులు, అందుకే వాడికి చెప్పా. మేము ఈ కేసు డీల్ చేస్తున్నట్టు ఎవరికైనా చెప్పావా? నో. ఫనీ, మళ్ళీ లెటర్ వస్తే చెప్పు. ఓకే. ఈసారి మిస్ అవ్వం.
వాడిని పట్టుకుంటా అనే బదులు పనికి అలాంటి పనులు చేద్దని చెప్పొచ్చు కదా. రేయ్ సోదాప్రా. అవును, మన ఫస్ట్ కేసు అప్డేట్ ఏంటి? బ్లాక్మెయిలర్ నేను అనుకున్న దానికంటే తెలివైన వాళ్ళలాగున్నాడు. మేము వాడిని గమనించాలని చూస్తుంటే వాడే మమ్మల్ని గమనిస్తున్నాడు. ఏంటి మీ ఇద్దరికి టోపీ పెట్టాడా? డబ్బులు కూడా ఎత్తుకొని పోయాడు. హీఈస్ క్లవర్. అయినా వాడిని పొగడ్డం ఆపేసి పట్టుకోవడానికి ఏమైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచిద్దాం. ది గర్ల్ ఆఫ్ యాక్షన్. కరెక్టే, మన ఆ క్లూ పైన ఆలోచించాలి. లెట్ మీ థింక్. ఆ పియూన్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఆ పియూన్ గడు ఏం చేస్తున్నాడు? మీరెందుకు ఆ ప్యూన్ గురించి ఆలోచిస్తున్నారు? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఆ ప్యూన్ దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఈ స్కూల్లో స్టూడెంట్కి ఆఖరికి ప్రిన్సిపల్ కూడా తెలియదు. ఇంకా వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ఆ ప్యూన్ సంగతి చూసుకుందాం. నీకు వేరే వర్క్ ఇచ్చాం కదా. ప్లీజ్ ప్లీజ్, నేను కూడా వస్తా, అది కూడా చేస్తా. ఓకే, లెట్స్ గో.